హాయ్ ఫ్రెండ్స్, కాశీలో రెండవ రోజు ఆ స్వామి కాశీ విశ్వనాథుడి దర్శనానికి ఉదయం 3:30కే బయలుదేరాము. మేము ముందుగానే ఆన్లైన్లో హారతి టికెట్లు అయితే బుక్ చేసుకున్నామండి. అలా ముందుగా టికెట్లు తీసుకోవడం వల్ల ఎక్కడ కూడా మాకైతే ఎటువంటి ఆటంకం లేకుండా స్వామి దర్శనం అయితే చక్కగా జరిగింది. మేము 4 గంటలకే టెంపుల్ దగ్గర ఉండాలంట. అందుకనే 3 గంటలకే లేచి 3:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి సైకిల్ బాబా ఆసనం నుంచి నడుచుకొని అయితే వెళ్ళిపోయామండి. వెళ్తున్నప్పుడు మాకు ఇలా గుర్రాలు అయితే చాలా కనిపించాయి. మనుషులు చేయవలసిన పని గుర్రాలు చూస్తున్నారా ఎంత చక్కగా చేస్తున్నాయో. మాకు కాశీ విశ్వనాథ దర్శనం చక్కగా జరిగింది. అలాగే స్వర్శ దర్శనము మాటల్లో చెప్పలేమండి ఆ అనుభూతి. ప్రతి ఒక్కరు కూడా స్వర్శ దర్శనం కోసం కాపలా కాస్తారు కదా. మనము ఏ దేవాలయంకి వెళ్ళినా కొబ్బరికాయలు కొడతాం కదా. ఇక్కడైతే నాకు ఎక్కడ కొబ్బరికాయలు అయితే కనిపించలేదు. ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీటు, అభిషేకానికి పాలు, నీళ్ళైతే తీసుకుని వెళ్తున్నారు. అలాగే మన సైడు ఇంకా బంతి పువ్వు దేవుడికి పెట్టకూడదు అంటారు కదండి. ఇక్కడ మాత్రం శివయ్యకి అర్చన కోసం బంతి పువ్వులే ఎక్కువగా వాడుతున్నారు. దర్శనం అంతా చక్కగా అయిపోయిన తర్వాత నంది జంక్షన్కి అయితే వచ్చేసామండి. ఈ జంక్షన్లో చూస్తున్నారు కదా, బటర్తో దోశలు స్పెషల్ అంట. దోశేసి ఇస్తారంట, చాలా స్పెషల్ అంట. అలాంటి స్పెషల్స్ కాశీలో చాలా ఉన్నాయండి. మెయిన్ బెనారస్ సారీ, కిల్లి, ఇంకా అంబానీ తిన్న చాటు, ఇంకా చక్కటి మట్టి పాత్రలో చక్కటి రస్సీ వేసి ఇస్తారండి. మా అబ్బాయి అయితే కాశీని చక్కగా ఎంజాయ్ చేశాడు. అన్ని ఫేమస్లు కూడా చక్కగా తిన్నాడండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇందాక ఆవులు కనిపించాయి కదండి. ఒక పెద్ద అపార్ట్మెంట్ కింద భాగంలో ఆవులు ఇంట్లోనే పెంచుతున్నారు. రోజు కూడా గోమాతకు పూజ చేసే వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేస్తారటండి. ఇంకా మేమైతే సైకిల్ బాబా ఆశ్రమంకి వచ్చేసి సందులో ఉన్న టిఫిన్ చక్కగా తినేసి ఇంకా త్రివేణి సంఘంకి అయితే బయలుదేరిపోయామండి. మేము ముందు రోజే ప్రయాగరాజ్ కోసం ఒక కార్ని అయితే బుక్ చేసుకున్నాము. ప్రయాగరాజ్కి ఇంకా అక్కడ ఉన్న ప్రదేశాలు చూపించడానికి 4,500 అయితే తీసుకున్నాడండి. బస్సు మీద ట్రావెలింగ్ ఖర్చులు తక్కువగానే ఉంటాయి, కానీ మాకైతే బస్సు అస్సలు పడదు. మెయిన్ మనం ఇలా బుక్ చేసుకోవడం వల్ల ఎక్కడ ఆపమన్నా ఆపుతారు కదండి. ఇంకా మేమైతే ప్రయాగరాజ్కి వెళ్ళేసరికి దగ్గర 10:30 అయితే అయిపోయింది. ప్రయాగరాజ్లో చూడవలసిన దేవాలయాలు చాలా ఉన్నాయండి. మాకైతే మాత్రం ప్రయాగరాజ్ చాలా నచ్చింది. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే త్రివేణి సంఘం మాటల్లో చెప్పలేము. చూస్తున్నారు కదా, గంగా యమున సరస్వతి, గంగా యమున సంఘం మనకు కనిపిస్తుంది. సరస్వతి అయితే ఇంకా అడుగు భాగం నుంచి బుడగల రూపంలో కలుస్తుందని చెప్తున్నారు. ఇంకా కాశీలో బోట్లన్నీ ఇంజిన్తో వెళ్తాయి కదండి. ఇక్కడ మాత్రం పడవలు మనుషులే మనకి చక్కగా పడవలు తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ రూల్ అటండి, మనిషికి అయితే 90 రూపాయలు తీసుకోమన్నారని అనౌన్స్ కూడా చేస్తున్నారు అక్కడైతే మాత్రం. ఇంకా మేమైతే పడవ అడిగాము, అందరూ వస్తేనే తీసుకుని వెళ్తానన్నాడు. ఇంకా ఎందుకు, మాకైతే టైం అయిపోతుందని మేమైతే ఒక పడవకి 800 ఇచ్చి ఇంకా సంగమం దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి. వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మనకి సంగమం దగ్గర విడిచిపెట్టడానికి దీపాలు అయితే మనకు అమ్ముతుంటారు. 50 రూపాయలు చెప్తే 30 రూపాయలకి అయితే తీసుకున్నాం మేమైతే. ఇక్కడ పిండ ప్రదానం కూడా చాలా చక్కగా చేస్తారటండి. పడవ మీద వెళ్ళేటప్పుడు మాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించిందండి. పైకి ఉన్నాయి నీళ్ళు. కాశీలో బోట్ కదా, ఎత్తుగా ఉంటుంది. పడవ మాత్రం మనకి నీళ్ళు అందేటట్టు ఉంటుంది కదండి. మా అక్క అయితే చూస్తున్నారా, దీపారాధనకి ఎలా సర్దేస్తుందో ముందుగానే. ఇంకా దీపారాధన కూడా మేము చక్కగా చేసామండి. గంగలోని ఒక్కొక్కటి విడిచిపెట్టాలా, అక్కడ పెట్టినవే 3 అన్ని కలుస్తాయట సంగమం దగ్గర. వెళ్తున్నప్పుడు స్నానం చేసాక వదలాలి. అక్కడ వెళ్ళి మధ్యలో స్నానం ఎక్సలెంట్ బోట్లు అసలు. కటికమంది ఆ కుంభమేళ ఎప్పుడు బోట్లో ఎంతమందిని ఎక్కించేవారు అక్క? यमुनोत्री से निकल करके दिल्ली, आगरा, मथुरा, वृंदावन होकर के प्रयागराज। ये यमुना नदी सूर्यपुत्री शनि की बहन। हाँ, इसका శనీశ్వరుడికి అక్క చెల్లి. ये शनि का प्रकोप कम होता है। इसका नील కొంచెం నీళ్ళు తీసుకుంట శనీశ్వరుడు చెల్లి అట్ట యమునా నది.
యమునా నది శనీశ్వరుడు చెల్లి ఈ కొంచెం నీళ్ళు తీసుకుంటే శాంతం పడతారు. ఓకే నేను తీసుకుంటా శాంతం అవుతారట. నువ్వు రా. पहले काशी కాశీ बाद में गया గయా हेड बद्रीनाथ బద్రీనాథ్ हाँ చెప్తున్నాడు. నాసిక్ ఇది బద్రీనాథ్, బద్రీనాథ్ హెడ్, हाँ हेड बद्रीनाथ ప్రయాగ్రాజ్, ముక్ प्रयागराज नाभि काशी నాభి బొడ్డేమో కాశీ मध्य में गया గయా గయా बद्रीनाथ గయా ఇదట పాదాలు. బొడ్డేమో కాశీ, కాశీ. కాశీ నవర్ ఏమొచ్చో ఇది ప్రయాగ్రాజ్, ప్రయాగరాజ్ ఇదేమొచ్చో బద్రీనాథ్. బద్రీనాథ్ बना था उसी पे उतर करके स्नान करने वो अलग से चार्ज लेगा 30 रुपीज తీసుకుంటాడు ఇంకా అక్కడ. मूल नदी మూడు నదుల దగ్గర సంగంలో. अगर वो नहीं बनाएगा तो आपका मूल नदी पे स्नान नहीं हो पाएगा ఓ ऐसा है। ఏంటక్క అది చేయకపోతే ఆ మూడు నదులు దగ్గర చేసినట్టు కాదట. అక్కడ చెయ్యాలి స్నానం. ఓకే ఓకే 30 రూపాయలు ఇవ్వాలి మాట ఇప్పుడు అక్కడ చేయించడానికి. एक पर्सन का 30 रुपीज़. శివుడక్క दूसरा यहाँ ఈటక్క ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్నారంట మా పాప. మా హిమాలయాల్లో సెకండ్ ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. శివుడు. ये जमीन नहीं दिखती थी सिर्फ ये दिखता था అట్లే కనిపించేట మొత్తం తలలే కనిపించేది. కుంభమేళ అయ్యేటప్పుడు అదే वो ब्रिज दिख रहा है సీతాదేవక్క తర్వాత గైలో చేశారు. हाँ जा सकते हो वो सीढ़ी लगी हुई है वहाँ से देखिए ఇంత మీదకి నీళ్ళు ఉండడం చూడడం గొప్ప హ్యాపీగా ఉంది కదక్క. చల్లగా ఉంది వాతావరణం చూడక మనకి కనిపిస్తుంది కదక్క. ఇదంతా బ్లూ కలర్, అది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. काशी बनारस बंगाल महासागर చూశారు కదండి ఆ పడవ ఆయన ఎంత చక్కగా త్రివేణి సంఘం కోసం చెప్పారో. మనకైతే ఇంకా ఇక 3 పడవలు ఉంటాయన్నమాట సంఘం దగ్గర. అక్కడికి తెచ్చి ఆపేస్తారు. ఇక్కడ దిగి మనం వీళ్ళకి 30 రూపాయలు ఇవ్వాలండి. నా 3 పడవల మధ్యలో ఒక చెక్క నీటిలో దింపుతారన్నమాట. అందులో దిగి మనం ఇంకా సంఘంలో మనం స్నానం చేసుకోవాలన్నమాట. అందుకనే మనకైతే 30 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ మనం పడవ ఎక్కితే మనకు ఒడ్డుని దింపేస్తారండి. ఇంకా పడవ ఆయన మాత్రం చాలా బాగా వివరించారు. మెయిన్ ఇక్కడ కుంభమేళ అయ్యేటప్పుడు ఒక ట్రిప్కి పడవకైతే 20,000 దాకా వాండర్ అయితే తీసుకునేవాడట. అందరి దగ్గరను మనిషి దగ్గర మనం ఎంత అమౌంటో తెలియదు కానీ 20,000 దాకా ట్రిప్కి వచ్చేవాటండి పడవకి. అంత ఎక్కువగా తీసుకునేవారట. అతనికి మాత్రం నెలవారీ జీతం అట. పడవ తొక్కేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది. మేము బరువైన వాళ్ళం కదా, చాలా కష్టపడి మాత్రం పడవ తొక్కారు. మేము ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చేసామండి ఆయనకి. ఎందుకంటే అంత చక్కగా వివరించారు కదా. చూస్తున్నారు కదా మా పిల్లల చేత మేము చక్కగా త్రివేణి సంఘంలో దీపారాధన అయితే విడిచిపెట్టాము. ఇంకా ఈ ప్రయాగరాజులో ఏ ప్లేసులు చూసామో, ఏ దేవాలయకి వెళ్ళామో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నా వీడియోలు మీరు చూస్తారనే లెంత్ ఎక్కువైనా ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. జై శ్రీరామ్.